మారినా మర్డర్ చేసిన వ్యక్తులను పట్టుకోలేకపోతున్నారు. పాత స్నేహమే కాపాడుతుందన్న అనుమానాలు స్ట్రాంగ్ అవుతున్నాయి. నాడు సిబిఐనే నిర్బంధించారు. దాని వెనక ఉన్న మతలబు తేలాలని బాధితులు వేడుకుంటున్నారు. ఇదే మాజీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ పై జరుగుతున్న విచారణ తీరు. లేటెస్ట్ గా వివేక హత్యపై మరో సంచలన కామెంట్ చేశారు కుమార్తె సునీత. షార్ట్ డిస్టెన్స్ అంటూ జగన్ ను టార్గెట్ చేశారు. ఇంతకీ అంతగా మాట్లాడేంతగా పరిస్థితులు ఎందుకు వచ్చాయి? వివేక హత్య సీన్ తేలేది ఎప్పుడు? నేరస్తులు బయటపడేంత వరకు ఆడ కూతురు పోరాటం ఆగదా? ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. నిన్ను వీడని నీడను నేను అన్న సాంగ్ అందరికీ తెలిసిందే. లోతైన అర్థంతో కూడిన పాటది. అలాంటి ఓ సీన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని 6 ఏళ్లుగా వెంటాడుతోంది. తన 5 ఏళ్ల పాలనలో సొంత బాబాయిని హత్య చేసిందెవరో తేల్చలేకపోయిన సీఎంగానే మిగిలిపోవడమే అందుకు కారణం. ఇదంతా నేరస్తుల్ని రక్షించడంలో భాగమేనని వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఆవేదన. ఆమె ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తూనే ఉంది. నేటికి కేంద్ర ప్రభుత్వాన్ని నిగ్గు తేల్చాలని వేడుకుంటోంది. ఇక ఏపీలో అధికారంలోకొచ్చిన కూటమి ప్రభుత్వాన్ని కూడా ఏడాదిగా అభ్యర్థిస్తూనే ఉంది. ఓ సామాన్యురాలిగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలుస్తూనే ఉంది. తాజాగా దివంగత నేత వివేకానందరెడ్డి జయంతి సందర్భంగా ఆయన సమాధికి నివాళులర్పించిన కుమార్తె సునీత వైసీపీపై సంచలన కమెంట్లు చేశారు. కడప వైసీపీ ఎంపీ అవినాష్ అలా చేస్తాడనుకోలేదని తండ్రి మరణాన్ని తలుచుకుని బావురుమన్నారు. చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యుల్లో ఒకరుగా మెలిగిన అవినాష్ ఇలా చేస్తాడని కలలో కూడా ఊహించుకోలేదని, ఆమె తండ్రి హత్యకు కారణం అవినాషేనని పరోక్షంగానే చెప్పేశారు. నిజానికి వివేక హత్య ఘటన జరిగిన సమయంలో టీడీపీ ప్రభుత్వం నాడు అధికారంలో ఉంది. తొలుత హార్ట్అటాక్గా జగన్ సొంత మీడియా ప్రచారం చేసింది. అయితే కొద్ది గంటల్లోనే సీన్ మారిపోయింది. మర్డర్ అంటూ నెపాన్ని నాటి చంద్రబాబు సర్కార్పై వేయడం, అనూహ్యంగా 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అయింది. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో బాబాయి వివేక హత్య పూర్తిగా టీడీపీపైనే వేసేశారు. తొలుత కడపకు చెందిన ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి, సతీష్ రెడ్డిలను ఇరికించేందుకు వేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయింది. ఇటువంటి తప్పుడు క్యారెక్టరు వాళ్ళ సొంత చెల్లెళ్లకు, సొంత కుటుంబ సభ్యులకు ఎంత బాధ ఉంటుంది. ఇప్పుడు ఆమె సౌభాగ్యమ్మ ఎంత బాధపడుతుంది. ఆమె ఆ రోజు కూడా డౌట్ చెప్పిందట, కారు ఎక్కుతానే ఇది ఏదో ఉంటుంది, తొందరపడి పోస్ట్ మార్టం జరిగేంత వరకు వద్దని చెప్పడంతోనే కథ మలుపు తిరిగి. కాకపోతే రాజమౌళి ప్రసాద్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఆ రోజు మధ్యాహ్నం పూట వచ్చి మీరందరినీ బయట పెట్టి, పోలీసులను ఆ రోజు ఉండే సిఐని కానిస్టేబుల్ లోపడినా కూడా నోరు పంపించి ఆమె చెప్పడంతో పోస్ట్ మార్టం జరగడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవానికి వాంటెడ్గా నిదానంగా వచ్చి కథ అల్లి అట్లా జరిగింది ఇట్లా జరిగిందని అది ఒక డ్రామా. ఇన్ని డ్రామాల మధ్య రాజకీయాలు. వివేక మరణం వెనుక టీడీపీ లేదని ఆలస్యంగా గుర్తించిన వైఎస్ సునీత జగన్ను నిలదీసింది. ఇంకే ఉంది, ఒక్కొక్కటిగా నిజాలు బయటకు రావడంతో న్యాయ పోరాటానికి దిగారు. ఒక దశలో సీబీఐ ఎంక్వైరీ అధికారుల్ని కూడా వైఎస్ అవినాష్ లాంటి వ్యక్తులు బెదిరింపులు, కేసులు వేయడంతో వివేక హత్యలో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. దీంతో కడప కేసుల్ని తెలంగాణకు బదిలీ చేయాలని వేడుకున్న సునీత అభ్యర్థనను ధర్మాసనం అంగీకరించింది. ఇటీవల మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలపై పోరాటం పేరుతో రోడ్ షోలు, ప్రదర్శనలు చేయడం, అవి కాస్త గందరగోళానికి దారితీయడం వంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు అదే రోడ్ షో జగన్కు ప్రాణ సంకటంగా మారేలా సునీత మాట్లాడింది. జగన్ పాలనలో పోలీసుల్ని అడ్డుపెట్టుకుని చివరకు సీబీఐని కూడా నిర్బంధించారని ఆమె ఆరోపించారు. నాడు అవినాష్ని అరెస్ట్ చేయడానికి వెళితే ఆస్పత్రికి వెళ్లే ఒక మార్గాన్నంతటినీ కూడా పోలీసులచే మూసివేయించారని నిలదీయడమే కాకుండా ఎవరు పోలీసుల్ని అడ్డం పెట్టుకున్నారు, ఎవరు పక్షపాతంగా వ్యవహరించారు, ఎవరు ఎవరికి తొత్తులుగా పనిచేశారో వైసీపీ నేతలకు, కార్యకర్తలకు తెలీదా అని సునీత ప్రశ్నించారు. తండ్రి వివేకా మరణంపై వాస్తవాలు బయటపడలేదనేది సునీత ఆవేదనైనప్పటికీ జగన్ను ప్రశ్నించిన ప్రతి అంశంలో న్యాయం ఉంది. వివేకా హత్య జరిగిన సంఘటనలో జరిగిన ఓ సందర్భాన్ని ఆమె గుర్తు చేశారు.
నాడు తండ్రి అంత్యక్రియలకు వెళ్లే సమయంలో పులివెందుల పట్టణం మీదుగా వెళ్లాలని అనుకున్నామని, అయితే అక్కడ జనాలు ఉండరు, చూసేదానికి బాగుండదని జగన్ అన్నారని, ఆ సమయంలో షార్ట్ డిస్టెన్స్ లో వెళదామని చెప్పినట్టుగా సునీత చెప్పారు. ఇందులో ఏముంది డౌట్ అని అందరూ అనుకోవచ్చు. ఇక్కడే షార్ట్ డిస్టెన్స్ మాటల వెనుకున్న పరమార్థాన్ని కూడా సునీత తెలియచేశారు. ఇటీవల జగన్ పర్యటనని బేరీజు వేస్తూ వివరించారు. నేడు ఘర్షణలో దెబ్బలు తగిలేందుకే ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లారు అంటే నాడు వారే చేశారు కాబట్టి షార్ట్ డిస్టెన్స్ అన్నట్టు అర్థమవుతోందని మనసులోని అనుమానాన్ని బయటపెట్టారు. ఇక సునీత కష్టం పగవాళ్లకు కూడా రాకూడదు. సమాజంలో మంచివాడిగా ముద్రించుకున్న తండ్రి వివేకను సొంతవాళ్లే హత్య చేశారనేది ఆమెలో బలంగా ముద్రించుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే జగన్ ప్రవర్తన కూడా సాగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా న్యాయం జరగకపోతే అంతిమంగా తన తండ్రి మర్డర్ మిస్టరీ ఎవరు తేలుస్తారనేది ఆమె వాపోతున్నారు. జగన్ హయాంలో ప్రధాని మోదీతో బాగానే స్నేహబంధాన్ని కలిపారు. నాటి నుంచి నేటి వరకు కేంద్ర ప్రభుత్వానికి అన్ని విధాలా రాజకీయంగా సపోర్ట్ ఇస్తూనే వస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన కీరోల్. అందుకే వైఎస్ సునీత తన తండ్రి మరణంపై మీరైనా నిగ్గు తేల్చండని పదే పదే ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. రాజకీయాల్లో చంద్రబాబు ఎత్తులు చాలా డిఫరెంట్గా ఉంటాయి. తప్పు చేసిన వారిని చట్టప్రకారమే శిక్షించాలని చూస్తూ ఉంటారు. అయితే వైఎస్ వివేక హత్య ఘటన సీబీఐ చేతిలో ఉండడం, జగన్తో మోదీ పాత స్నేహంపై బాబు, పవన్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. అయితే ఇటీవల వివేక హత్యలో సీబీఐ నుంచి ఎంక్వైరీ పూర్తయిందని ధర్మాసనం దృష్టికి తీసుకురావడమే సునీతకు కొంతమేర ఉపశమనం కలిగించే అంశం. ఇక అన్న జగన్తో విభేదించిన చెల్లెలు షర్మిల కూడా బాబాయ్ హత్యా ఘటనలో వైఎస్ సునీత వైపే నిలిచింది. హత్యా రాజకీయాల నిగ్గు తేల్చేందుకు షర్మిల నిజంగానే వివేక కుటుంబానికి కొండంత అండ కూడా. ఇటీవల మోదీ, జగన్ మధ్య ఉన్న బంధంపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మోదీకి వారసుడు, బీజేపీకి దత్తపుత్రుడిగా అభివర్ణించారు. వారిద్దరి మధ్య ఉన్నది అక్రమ పొత్తుగా విమర్శించారు. షర్మిల వ్యాఖ్యలపై బీజేపీ పెద్దలు నేటి వరకు ఖండించలేకపోవడం కూడా గమనార్హం. వైఎస్ వివేక హత్యలో మరో బిగ్ ట్విస్ట్ కూడా ఉంది. సునీతే తండ్రిని చంపించిందని పుకార్లు కూడా పుట్టించారు. ఒక దశలో సునీతను, షర్మిలను చంపేస్తామని నెట్టింట పోస్టులు కూడా ట్రోల్ చేశారు. జగన్ సతీమణి భారతికి సన్నిహితుడైన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తితో ఫేస్బుక్ లో అసభ్యకరమైన పోస్టులు పెట్టించారు. అందులోనే ఓ పోస్ట్ చూస్తే వామ్మో, సొంతవారే ఇంతకి తెగిస్తారా అన్న ఆందోళన ఎవ్వరికైనా కలగక మానదు. శత్రుశేషం ఉండకూడదు, లేపయ్యన్నాయి, ఇద్దరూ ఎన్నికలకు పనికొస్తారు అని ఫేస్బుక్ పోస్టు నేపథ్యంలో నాకు ప్రాణహాని ఉందని పోలీసులకు, సీబీఐ కూడా సునీత, షర్మిల ఫిర్యాదు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఏపీ రాజకీయాల్లో ఓ మిస్టరీగా మారిపోయింది. ప్రభుత్వాలు మారినా బాధితుల పోరాటం మాత్రం ఆగలేదు. ఇద్దరు ఆడకూతుర్లు హత్యకు న్యాయం కోరుతూ నిస్సహాయంగా పోరాడుతున్నారు. సిబిఐ విచారణపై కేంద్ర ప్రభుత్వ మౌనంపై అనేక ప్రశ్నలు మిగిలిపోతున్నాయి. షార్ట్ డిస్టెన్స్ మాటల వెనుక ఉన్న పరమార్థం, రాజకీయాల మధ్య నిగ్గు తేలని అంశాలు సమాజాన్ని ఆలోచింపచేస్తున్నాయి. వివేక హత్య ఓ కుటుంబానికి జరిగిన విషాదం కాదు, ఇది ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని నిలబెట్టే ఆలోచనాత్మక పరీక్ష.